హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కొత్త స్టోరీస్ వస్తున్నాయి. వాటిని ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి. బీచ్ నుంచి తిరిగి హోటల్ రూమ్‌కి వచ్చిన తర్వాత చల్లని గాలి ఇంకా వాళ్ళతోనే ఉంది. హాసిని, ఋషి ఇద్దరు నిశ్శబ్దంగా లోపలికి నడిచారు. ఇప్పుడు జరిగిన మాటలు ఇద్దరి మనసుల్లోనూ తిరుగుతున్నాయి. ఇది లవ్ ప్రారంభం, కానీ ఇంకా స్పష్టంగా కాదు. సూర్య ఇప్పటికే వర్క్ సెటప్ చేశాడు. ఇవాళ పని పూర్తి చెయ్యాలి అన్నాడు. అందరూ తమ తమ పనిలో పడిపోయారు. అప్పుడే అక్షర ఫోన్ మోగింది. ఆమె బయటకు వెళ్ళి మాట్లాడింది. ఆమె ముఖం చూసేసరికి మారిపోయింది. ఏం ఇప్పుడేనా? ఆమె స్వరం కాస్త కంగారుగా ఉంది. కొన్ని క్షణాలు విన్న తర్వాత సరే నేను వస్తాను అంది. ఫోన్ కట్ చేసింది. ఆమె కళ్ళల్లో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. అక్షర నెమ్మదిగా అంది. ఇంట్లో ఎమర్జెన్సీ. ఇండియా వెళ్ళాలి. ఆ మాట వినగానే గదంతా నిశ్శబ్దం అయ్యింది. హాసిని కూడా ఒక్కసారి ఆమె వైపు చూసింది. ఇది అన్ఎక్స్‌పెక్టెడ్. అక్షరకి వెళ్ళటం ఇష్టం లేదు. కానీ అక్కడ పరిస్థితి వేరేలా ఉంది. లోపలికి వచ్చినాక కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. అక్షర తన బ్యాగ్ తీసుకుని హాసిని వైపు చూసింది. ఆ చూపులో ఏదో చెప్పాలనిపించింది. హాసిని అని మెల్లగా పిలిచింది. హాసిని దగ్గరికి వచ్చింది. ఏమైంది? అంది. అక్షర కాసేపు ఆగి నెమ్మదిగా చెప్పింది. ఋషి గురించి జాగ్రత్తగా ఉండు. ఆ మాట అన్ఎక్స్‌పెక్టెడ్. ఆమె స్వరం కామ్, కానీ సీరియస్‌గా ఉంది. ఋషి గురించా? అంది. అవును. అతను ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? ఇలా ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. ఒక్క మాట ఆగి చెప్పింది. హాసిని కళ్ళల్లో డౌట్ మొదలైంది. అక్షర ఇంకాస్త దగ్గరికి వచ్చి నెమ్మదిగా చెప్పింది. నాకు ఫోన్ చేసి చెప్పు. ఆ మాట సింపుల్, కానీ మీనింగ్ చాలా డీప్‌గా ఉంది. హాసిని ఒకసారి ఆగిపోయింది. ఇది రిక్వెస్ట్ కాదు. ఒక హిడెన్ ఇంటెన్షన్. ఎందుకు అని హాసిని అడిగింది. ఆమె స్వరం డైరెక్ట్‌గా ఉంది. అక్షర చిన్నగా నవ్వి, అది నీకు అవసరం లేదు తెలుసుకోవడం అంది. నేను చెప్పినట్లు చెయ్యి చాలు. హాసిని వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది. ఆమె మనసులో కన్‌ఫ్యూజన్ మొదలయింది. ఋషి మీద నమ్మకం పెట్టుకోవాలా? అక్షర మీద పెట్టుకోవాలా? హాసినికి అర్థం కాలేదు. దూరంగా అక్షర బయలుదేరుతుంది. ఆమెకింకా సిట్యుయేషన్ అర్థం కాలేదు. ఆమె అనుకున్న గేమ్ ఒకటి, ఋషి ఆడుతున్న గేమ్ వేరు. హాసిని మధ్యలో నిలబడి ఉంది. ఇప్పుడు స్టోరీ సింపుల్ కాదు. ఇది 3 దారుల మధ్యన పోటీ. అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆఫీస్‌లో హాసిని పని చేస్తుంది. ఫైల్‌లు పూర్తిగా మునిగిపోయింది. అప్పుడే ఫోన్ రింగ్ వినిపించింది. తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆమె ఎత్తి హాసిని వెంటనే ఆమె ఎత్తింది. హ ఆమె వెంటనే బయటికి హాసిని వెంటనే బయటికి రా అన్న స్వరం. అది ఋషిది. చాలా గట్టిగా వినిపిస్తుంది. అత్యవసరం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆమె గుండె ఒక్కసారి బిగిసింది. ఏమైందో తెలియక భయంతో బయటకు పరుగులు తీసింది. బయటికి రాగానే కారు సిద్ధంగా ఉంది. ఋషి డ్రైవర్‌కి వెంటనే అన్నాడు. హాసిని అడగబోయింది కానీ అతని ముఖం చూసి ఆగిపోయింది. కారు నేరుగా విమానాశ్రయానికి వెళ్ళింది. ఏమైంది అని ఆమె మెల్లగా అడిగింది. ఋషి నన్ను నువ్వు నాతో రావాలి. ఆమెకింకా భయంగా ఉంది కానీ అతన్ని నమ్ముతుంది. హాసిని కిటికీ బయట మేఘాలను చూస్తుంది. అక్కడ అన్నీ మళ్ళీ మళ్ళీ అడిగింది. ఋషి చిన్నగా నవ్వాడు. కొంచెం ఆగు అన్నాడు. కొన్ని గంటల తర్వాత విమానం దిగారు. వారు దిగగానే చల్లని గాలి తాకింది. చుట్టూ మంచు, తెల్లగా మెరిసే పర్వతాలు. అది స్విట్జర్లాండ్. హాసిని ఒక్కసారిగా ఆగిపోయింది.
ఆమె కళ్ళు ఆశ్చర్యం నిండిపోయాయి. ఇది నాకు అంది. ఋషి నెమ్మదిగా తలూపాడు. నువ్వు భయపడకుండా నవ్వాలి అన్నాడు. ఆమె ముఖంలో ఆనందం పూసింది. అది చిన్న సంతోషం కాదు. ఆమె గుండె గాల్లో తేలిపోతుంది. ఆమె మంచులో నడుస్తూ నవ్వింది. ఋషి దూరంగా నిలబడి చూస్తున్నాడు. ఆమె తిరిగి అతని దగ్గరికి వచ్చింది. ఇది నేను ఎప్పటికీ మర్చిపోను అంది. ఆమె కళ్ళల్లో కృతజ్ఞత. ఋషి దగ్గరికి వచ్చాడు. నీకోసం ఏదైనా చేస్తాను అన్నాడు. ఆమె ఒక్క క్షణం అతన్ని చూసింది. ఆ క్షణంలో ఒకప్పుడు ఈగోయిస్టిక్ సీఈఓలాగా కాకుండా ఆమె కోసం అన్నీ చేసే తన వ్యక్తిలాగా కనిపించాడు. బయట చలి మరింత పెరిగింది. మంచు రెక్కలు కురుస్తుంది. క్యాబిన్ గోడలు కూడా చలికి వణికిపోతున్నాయి. హాసిని తనని తను సంభాళించుకోవటం కష్టమవుతుంది. ఆమె పెదవులు నీలి రంగులోకి మారాయి. ఆమె కాళ్ళు చేతులు తిమ్మెర్లెక్కాయి. చలి చలిగా ఉంది ఋషి. నేను డ్రెస్ మార్చుకోవాలి అంటూ ఆమె గొంతు విరగ్గా వినిపించింది. నేను బయట నిలబడితే చలికి చచ్చిపోతాను. లోపల ఉంటాను. నువ్వు మార్చుకో. అతను వెనక్కి తిరిగి నిలబడ్డాడు. హాసిని డ్రెస్ మార్చుకోవటం మొదలుపెట్టింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఒక్క బటన్ తీయటానికి కూడా ఆమెకి కుదరట్లేదు. ఆమెకి నిమిషం పట్టింది. ఋషి వైపు తిరిగి నిలబడి ఉన్నాడు. కానీ అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. హాసిని తన పైభాగం వస్త్రం తీసింది. ఆమె చాలా అలసిపోయి ఉంది. చలి ఆమె శరీరాన్ని పూర్తిగా అలా రీసెట్ చేసింది. ఋషి ఆమె బలహీనమైన గొంతుతో పిలిచింది. అతను వెంటనే వెనక్కి తిరిగాడు. హాసిని సగం దారిలో ఆగిపోయింది. ఆమె చేతులు శక్తి లేక వాలిపోతున్నాయి. ఋషి ముందుకు తిరిగాడు. ఆమె పడిపోకుండా అడ్డుకున్నాడు. ఆమె శరీరం మంచులా చల్లగా ఉంది. అతని చేతులు ఆమెను గట్టిగా పట్టుకున్నాయి. ఆమె ముఖం అతని ఛాతీ మీద వాలింది. ఆమె ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పడిపోయింది. ఋషికి అర్థమైంది. ఇది సాధారణమైన చలి కాదు. ఆమెకి వెంటనే వెచ్చదనం అవసరమని. అతను తన చేతులు రుద్దుతూ ఆమె చేతులు, కాళ్ళు, భుజాలు నిమిరాడు. తేలికగా కానీ వేగంగా. ఆమె శరీరంలో రక్త ప్రసరణ పెరగాలి. నిన్ను వెచ్చగా పెట్టుకో. ఆమె పెదవులు కందాయి. ఆమె మాటలు గుసగుసలుగా వచ్చాయి. ఋషి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. తన జాకెట్‌ను ఆమెకు కప్పాడు. అతను ఆమె శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఆమెను పట్టుకున్నాడు. ఋషి నువ్వు లేకపోతే ఆమె కంటే చివరి చుక్క వచ్చింది. నేను ఉన్నాను. నేను ఎప్పుడూ ఉంటాను. అతను ఆమెను తన ఛాతీ దగ్గర పెట్టుకున్నాడు. ఆమె పెదాలు ఇంకా నీలంగా ఉన్నాయి. ఋషి తన పెదవులతో ఆమె నుదుటి మీద ఉంచాడు చాలాసేపు. ఆమె కళ్ళు మూసుకుంది. అతను ఆమె కళ్ళల్లోనే అడిగాడు. ఆమె తల ఊపింది. ఆమె పెదవులను తాకాయి. చాలా మృదువుగా, చాలా వెచ్చగా. ఆ స్పర్శలో ఆమె శరీరం ఏదో మార్పు వచ్చింది. ఆమె తిరిగి ప్రాణం పోసుకున్నట్లు అయింది. హాసిని చేతులు అతని మెడ చుట్టూ చేరాయి. ఇంకా ఆమె గుసగుసలాడుతుంది. అతను మెల్లంగా ఆమె పెదవులు తాకాడు. ఈసారి ఇంకొంచెం లోతుగా. ఆమె శ్వాస అతని శ్వాసలో కలిసిపోయేలాగా. చలి ఇప్పటికీ బయట ఉంది కానీ చుట్టూ వెచ్చదనం కవచం ఏర్పడింది. ఆమెకి వేడి పుట్టించవలసిన అవసరం ఉన్న మూలాన అతను ఆమె మెడపై, చెంపలపై ముద్దులు పెడుతూ ఆ ముద్దులు తీవ్రత ఎక్కువ అవడంతో ఇద్దరూ హత్తుకుపోతున్నారు. ఆమె మెడపై గాఢమైన ముద్దు పెడుతూ అలా కిందకు జరిగాడు. ఆమె హృదయం దగ్గర ముద్దులు పెడుతూ, పళ్ళతో ఘాట్లు పెడుతూ, నాలికతో సూచిస్తూ ఆమెను నలుపుతున్నాడు. ఆమె శరీరంలో వేడి పుట్టిస్తున్నాడు.
వారి ఒకరినొకరు వదలలేదు. ఆ కౌగిలి దాదాపు గంటల తరబడి సాగింది. అతను ఆమెను తనలో దాచుకున్నాడు. ఆమె అతనిలో సురక్షితంగా ఉంది. ఆ చిన్న క్యాబిన్‌లో వాళ్ళిద్దరి ప్రపంచం మరిచిపోయారు. చలి పెరిగింది కానీ, వారి వెచ్చదనం కూడా పెరిగింది. చివరికి ఆమె శరీరం స్థిరపడింది. ఆమె పెదవులు మామూలు రంగులోకి వచ్చాయి. ఆమె కళ్ళు నిండుగా తెరుచుకున్నాయి. అతని మీద చూపు పడింది. "బ్రతికించావు నన్ను" అంది. "నువ్వు నన్ను బ్రతికించావు." వారు నుదుర్లు ఒకదానికొకటి తాకాయి. చలి గెలిచిందో, ప్రేమ గెలిచిందో తెలీదు గానీ, ఆ క్షణం వాళ్ళిద్దరిది.